హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ వీడియోలో 3 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో మొదటిది 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ, రెండోది వెయిటేజ్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ ప్రిలిమ్స్, మూడోది స్ట్రాటజీ ఫర్ ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పీఓ ఇన్ 2025. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఫస్ట్ టాపిక్ వచ్చేసి 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ. గవర్నమెంట్ ఎప్పుడైతే 1 స్టేట్ 1 ఆర్ఆర్బీని డిక్లేర్ చేసిందో, అనౌన్స్ చేసిందో, ఆ అనౌన్స్ చేసినప్పటి నుంచి విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ ఉన్న ఒకే ఒక కామన్ డౌట్ ఏంటంటే 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ వల్ల వేకెన్సీస్లో ఏదైనా చేంజెస్ వస్తాయేమో అని. నిజం చెప్పాలంటే ఈ 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ అంటే ఏంటంటే, ఒక స్టేట్కి ఒక రీజనల్ బ్యాంక్ మాత్రమే ఉండాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అందులో భాగంగానే మన స్టేట్లో ఉన్న 4 గ్రామీణ బ్యాంకుల్ని, ఆ 4 గ్రామీణ బ్యాంకులు ఏంటంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్. ఈ 4 బ్యాంకుల్ని మెర్జ్ చేసి ఒకే బ్యాంక్ కింద చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. సో హెడ్ ఆఫీస్ని అమరావతి కింద డిక్లేర్ చేసింది. అలాగే స్పాన్సర్ బ్యాంక్ వచ్చి యూనియన్ బ్యాంక్. సో ఈ మెర్జ్ జరగడం వల్ల, ఈ 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ అనౌన్స్ చేయడం వల్ల వేకెన్సీస్లో ఏమైనా చేంజెస్ వస్తాయని చాలామంది స్టూడెంట్స్ వేకెన్సీస్ తగ్గుతాయేమో అని ఒక అపోహకి లేదా భ్రమకి లోన్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే అలాంటివి జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. సో మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మీరు మీ ఫోకస్ అంతా పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రిపరేషన్ మీద పెడితే కనుక మీ ఎగ్జామ్ అనేది 100% క్రాక్ చేయగలుగుతారు. సో 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ వల్ల మీకు ఎలాంటి వేకెన్సీస్ తగ్గడం అనేది ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటివరకు మీరు చూసే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్నిటికి బోర్డ్స్ చూస్తారు కదా, ఆ బోర్డు రేపటి నుంచి మే 1 తారీఖు నుంచి ఈ బోర్డు అనేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద మాత్రం కనబడుతుంది. అలాగే వాటిలో ఉండే పాస్బుక్స్ యొక్క పైన పేరు, కొంత ఆల్గారిథమ్స్, ఆ యొక్క బ్యాంక్ ఇంటర్ఫేస్ ఇవన్నీ మారుతాయి. అంతేగాని వేకెన్సీస్లో ఎలాంటి చేంజెస్ రావడానికి ఛాన్సెస్ లేవు. ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్. ఒక పోస్ట్ ఒక పర్సన్కి ఇవ్వాలంటే ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు అనేది ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో చెప్పబోయేది. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి క్లర్క్కి అలాగే పీఓకి ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ సింపుల్ 2 స్టేజెస్లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి ప్రిలిమ్స్, సెకండ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సెకండ్ వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో క్లర్క్ వరకు మెయిన్స్ క్వాలిఫై అయితే మీకు పోస్ట్ అనేది ఇచ్చేస్తారు, పోస్టింగ్ అనేది ఉంటుంది. కానీ పీఓకి మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా, పర్సనల్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. ఇందులో కూడా క్వాలిఫై అయితేనే మీకు పోస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎక్స్ట్రాగా పీఓలో ఇంటర్వ్యూ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో క్లర్క్కి అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటే, పీఓకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, ఈ ప్రిలిమ్స్ ప్యాటర్న్ అనేది రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. చూసుకున్నట్లయితే కనుక 2025 ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే రీజనింగ్. ఈ ప్రిలిమ్స్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి రీజనింగ్, రెండోది న్యూమరికల్ ఎబిలిటీ. ఈ న్యూమరికల్ ఎబిలిటీనే అర్థమెటిక్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కూడా అంటారు. ఈ ఫస్ట్ రీజనింగ్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ సెక్షన్ రీజనింగ్ చూసుకున్నట్టయితే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 40 మార్క్స్, ఓవరాల్గా 40 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చి 25 మినిట్స్ ఉంటుంది. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ చూసుకున్నట్టయితే కనుక 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది 40 మార్క్స్కి. టైం డ్యూరేషన్ వచ్చి 20 మినిట్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి 80 మార్క్స్కి. అలాగే ఓవరాల్ టైం డ్యూరేషన్ వచ్చి 45 మినిట్స్ ఉంటుంది. సో ఇది ప్రిలిమ్స్ ప్యాటర్న్. ఇది కనుక మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ని కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్స్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్లో రాసిన రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక 3 సబ్జెక్ట్ యాడ్ అవుతాయి. అవి 3 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రాగా ఇంకా 3 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. అవి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో ఏదో ఒకటి మాత్రమే. అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ఏదో ఒకటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, ఫస్ట్ రీజనింగ్ చూసుకున్నట్టయితే కనుక ఇందులో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1.25 మార్క్స్, 50 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ చూసుకున్నట్టయితే కనుక
40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ 20 మార్క్స్ ఉంటుంది. ఇందులో టైం డ్యూరేషన్ 15 మినిట్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే కనుక 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ 40 మార్క్స్. టైం డ్యూరేషన్ చూసుకున్నట్లయితే కనుక 15 మినిట్స్ ఉంటుంది. ఈ జనరల్ అవేర్నెస్ అంటే చాలామంది జనరల్ సైన్స్ అనుకుంటారు. జనరల్ అవేర్నెస్కి జనరల్ సైన్స్కి చాలా తేడా ఉంది. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ అందులో యాడ్ అయి ఉంటాయి. కానీ జనరల్ అవేర్నెస్లో ఓన్లీ బ్యాంకింగ్ ప్యాటర్న్లో ఎలా ఉంటాయంటే 6 months కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఇవి మాత్రమే ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో 6 months కరెంట్ అఫైర్స్తో పాటు బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఈ రెండింటి నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ ఉంటుంది. 40 మార్క్స్కి ఓవరాల్గా 15 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం కుదురుతుంది. ఏదో ఒకటే రాయాలి, ఐదర్ హిందీ ఆర్ ఇంగ్లీష్. అలాగే ఈ సెక్షన్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. అలాగే 40 మార్క్స్కి జరుగుతుంది. ఓవరాల్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్టయితే కనుక ఈ ఇంగ్లీష్ సెక్షన్కి 30 మినిట్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ ఆర్ క్వాంట్ అని కూడా చెప్పొచ్చు. ఈ సెక్షన్ మీకు చూసుకున్నట్టయితే కనుక 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1.25 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా 50 మార్క్స్కి ఓవరాల్ టైం వచ్చేసి 30 మినిట్స్ ఉంటుంది. ఈ క్వాంట్ సెక్షన్కి 30 మినిట్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక 200 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. ఇంకా ఓవరాల్ టైం డ్యూరేషన్ చూసుకున్నట్టయితే కనుక మెయిన్స్ ప్యాటర్న్ మొత్తం టైం డ్యూరేషన్ చూసుకున్నట్టయితే కనుక 120 మినిట్స్ అనేది మనకి టైం డ్యూరేషన్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 2 hours టైం డ్యూరేషన్లో మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది మనం సింపుల్గా చెప్పాలంటే ఇది మెయిన్స్ ప్యాటర్న్. క్లర్క్కి కానీ పీఓకి కానీ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కానీ క్లర్క్కి ఈ మెయిన్స్ క్వాలిఫై అయితే పోస్టింగ్ ఇచ్చేస్తారు. కానీ పీఓకి ఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వడంతో పాటు దీని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అని జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అవ్వాలి. అది కూడా క్వాలిఫై అయితేనే మీకు పోస్టింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పీఓ విషయంలో. క్లర్క్ మాత్రం ఈ యొక్క మెయిన్స్ని ఈ మెయిన్స్ని క్రాక్ చేసి క్వాలిఫై అవ్వగలిగితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కనుక వెయిటేజ్ ఆఫ్ చాప్టర్స్ ఇన్ క్వాంట్ ప్రిలిమ్స్. చాప్టర్ వైజ్ చూసుకున్నట్టయితే కనుక నేను ఇక్కడ ఓవరాల్గా చెప్తాను. అలాగే ఈ టేబుల్ మాత్రం పీఓని స్టాండర్డ్ చేసుకుని ఇవ్వడం జరిగింది. నేను పక్కన క్లర్క్ కూడా వెయిటేజ్ ఎలా ఉంటుందన్నది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ చూసుకున్నట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 10 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే క్లర్క్లో కూడా సేమ్ 10 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ చూసుకున్నట్టయితే కనుక 9 వరకు రావడానికి అవకాశం ఉంది. అదే క్లర్క్లో అయినట్టయితే కనుక 10 నుంచి 15 ఆర్ 17 కూడా వస్తాయి. ఒక్కొక్కసారి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ చూసుకున్నట్టయితే కనుక పీఓలో 4 నుంచి 6 వరకు రావడానికి ఛాన్స్ ఉంది. కానీ క్లర్క్లో అయితే మాత్రం 5 to 7 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే కనుక 0 to 6 వస్తాయి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే క్లర్క్లో కూడా 0 to 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ అర్థమెటిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టే కనుక సింపుల్గా చెప్పాలంటే 1 మార్క్ టాపిక్స్ లైక్ ఏజెస్ 1 మార్క్ టాపిక్స్ ఉంటాయి క్వాంట్లో. ఏజెస్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఇలా ఈ క్వశ్చన్ నుంచి మనకి ఇందులో 9 to 17 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది పీఓలో. కానీ క్లర్క్లో అయితే కనుక ఇది 10 to 20 వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి 10 to 20 మధ్యలో ఇవ్వచ్చు క్లర్క్కి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఇది ఓవరాల్ ప్రిలిమ్స్ క్వాంట్ వెయిటేజ్. ఇక్కడ పీఓ లెవెల్ అనేది కంపేర్ టు క్లర్క్తో కంపేర్ చేసుకుంటే కనుక డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రీజనింగ్ చూసుకున్నట్టయితే కనుక ప్రిలిమ్స్ లెవెల్ వెయిటేజ్ ఈ టేబుల్లో మనకి పీఓని స్టాండర్డ్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే సైడ్ మనకి క్లర్క్ను కూడా స్టాండర్డ్ చేసుకుని చెప్పడం, క్లర్క్ కూడా వాల్యూస్ అనేది నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ మనం పజిల్స్ చూసుకున్నట్టయితే కనుక పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకున్నట్టయితే 20 to 25 క్వశ్చన్స్ అనేవి పజిల్స్ నుంచి ఆర్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వస్తాయి. ఇదే విధంగా క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్లో క్లర్క్లో రీజనింగ్లో కూడా ఇదే విధంగా ప్రిలిమ్స్ క్లర్క్ రీజనింగ్లో కూడా ఇలాగే వస్తాయి. సో ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. అలాగే ఆల్ఫాబెట్ టెస్ట్ చూసుకున్నట్టయితే కనుక 0 to 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా. బట్ గత 2 సంవత్సరాలుగా ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రాలేదు. నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే కనుక 0 to 4 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదే మనకి
క్లర్క్ ప్రిలిమ్స్లో అయితే కనుక 0 to 5 క్వశ్చన్స్ రావచ్చు. కోడింగ్ అండ్ డీకోడింగ్ చూసుకున్నట్టయితే 0 to 5 రావచ్చు. క్లర్క్లో కూడా 0 to 5 కోడింగ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ చూసుకున్నట్టయితే కనుక 0 to 3 క్వశ్చన్స్ 3 to 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. క్లర్క్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సిలాగిజమ్స్ చూసుకున్నట్టయితే కనుక 0 to 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి మినిమం. అదే క్లర్క్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మినిమం 5 క్వశ్చన్స్ అనేవి గ్యారంటీ అనేది రావడం జరుగుతుంది. ఇంకా 5 to 6 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 6 కూడా రావచ్చు, 7 రాకపోవచ్చు, 6 రావచ్చు మేబీ. 6 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ చూసుకున్నట్టయితే కనుక పీఓలో 2 to 4 ఉన్నాయి. ఇదే విధంగా క్లర్క్లో కూడా 2 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ చూసుకున్నట్టయితే కనుక గత 3 ఏళ్ళుగా దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రాలేదు. బట్ దీంట్లో కూడా 0 to 1 క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ అండ్ లెటర్ సిరీస్ చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా దీంట్లోంచి ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. అది పీఓలోను క్లర్క్లోను సేమ్ ఒక క్వశ్చన్ అయితే 100% పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. దీంట్లో ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ అనేవి పడతాయి, లేదా 0 to 5 క్వశ్చన్స్ పడతాయి. కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అయితే పడడానికి ఛాన్సెస్ ఉంది. ఇదే విధంగా క్లర్క్ ప్రిలిమ్స్లో కూడా 5 క్వశ్చన్స్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ మిస్లీనియస్ చూసుకున్నట్టయితే కనుక 1 మార్క్ టాపిక్స్ ఉంటాయి. ఈ వర్డ్ స్వాపింగ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ చూసుకున్నట్టయితే కనుక 1 to 5 క్వశ్చన్స్ వస్తాయి. సేమ్ క్లర్క్ ప్రిలిమ్స్లో కూడా అదే విధంగా వస్తాయి. క్లర్క్ పీఓ కంపేర్ చేసుకుంటే రీజనింగ్లో వెయిటేజ్ అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్లర్క్తో కంపేర్ చేస్తే పీఓలో కొంచెం కష్టంగా ఉంటుంది. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొంచెం ఎక్కువగా ఉంటుంది అంతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ టెంటేటివ్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ని మనకి ప్రతి సంవత్సరం Jan 10 to 18th or 20th మధ్యలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ క్యాలెండర్ని. ఈ క్యాలెండర్ ప్రకారం ఈ 2025 క్యాలెండర్ ఇది చూసుకున్నట్టయితే కనుక మనకి 27 జూలైలో పీఓ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. 27 జూలై, ఆగస్టు 2, ఆగస్టు 3లో ఈ 3 days మనకి పీఓ ప్రిలిమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే క్లర్క్ ప్రిలిమ్స్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే క్లర్క్ ప్రిలిమ్స్ వచ్చి ఆగస్ట్ 30th అండ్ సెప్టెంబర్ 6th అండ్ సెప్టెంబర్ 7th క్లర్క్ ప్రిలిమ్స్ అనేవి కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. అలాగే పీఓ మెయిన్స్ వచ్చేసి 13th సెప్టెంబర్న కండక్ట్ చేస్తారంటున్నారు. అలాగే క్లర్క్ మెయిన్స్ వచ్చేసి 9th నవంబర్న కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు లేనంత ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న ఆ గ్యాప్ అనేది ఈసారి చాలా ఎక్కువగా ఉంది. సో మోర్ దెన్ 2 months వరకు అని చెప్పొచ్చు. క్లర్క్లో అయితే 2 months, సింపుల్గా చెప్పాలి 10, 11 అండ్ 2 months మధ్యలో మనకి గ్యాప్ ఉంది. సో మనం ఆ గ్యాప్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మెయిన్స్కి చాలా ఎఫిషియెంట్గా మనం వర్క్ అనేది చేయగలుగుతాం. సో ఈ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా 100% ఇదే డేట్లో మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఈ డేట్స్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్ట్ మనకి కోవిడ్ పాండమిక్ లాంటి సిచ్యువేషన్స్లో తప్పించి ఈ క్యాలెండర్ మారడం అనేది జరగదు. సో మీరు ఈ డేట్స్ని ఫిక్స్ చేసుకుని చదువుకోవచ్చు. ఈ డేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు ఇంకా ప్రిలిమ్స్కి 91 days మాత్రమే టైం ఉంది. సో మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్కి 91 days మాత్రమే టైం ఉంది. సో మనం దీన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే మెయిన్స్కి 140 days మాత్రమే టైం ఉంది. సో ఈ టైంని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మనం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆర్ఆర్బీ క్లర్క్ ఆర్పిఓ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. దానికోసం మనం మన ఛానల్లో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయడానికి ఈ ఎగ్జామ్ని మనం క్రాక్ చేయడానికి ఏ విధమైన ప్రాక్టీస్ చేయాలి, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తే మనం ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం అనేది ఈ వీడియోలో ఈ సెగ్మెంట్లో చెప్పడం జరుగుతుంది. అదేంటంటే ఫస్ట్ మన ఛానల్లో ప్రతిరోజు సీరియస్గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్కి ఏం కంటెంట్ ఏ విధంగా అందించబడుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, ప్రతిరోజు మన ఛానల్లో డైలీ ప్రిలిమ్స్ లెవెల్ PDF ఒకటి విత్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో లేదా లైవ్ సెషన్ లేదా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది.
విత్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అలాగే ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీరు దాన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కింద కూడా వాడుకోవచ్చు. ప్రింట్అవుట్లు తీసుకుని లేదా మీ ల్యాబ్స్లో ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేసుకుని మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని ప్రతిరోజు ఒక ప్రిలిమ్స్ లెవెల్ది ఒక రీజనింగ్ పీడిఎఫ్, అలాగే ప్రిలిమ్స్ లెవెల్ ఒక క్వాంట్ పీడిఎఫ్ డైలీ మన ఛానల్లో విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం వీడియో అనేది చేస్తాం. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ మే నుంచి మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ని మనం మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ కోసం. ఎస్పెషల్లీ ఇన్ తెలుగులో చెప్పబడుతుంది. నేను ఈ బ్యాంకింగ్ ఈ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్టయితే కనుక మెయిన్ నేను తీసుకునే సోర్సు అఫైర్ క్లౌడ్స్ అలాగే అపరిచిత్ వారియర్స్. ఈ రెండు సోర్సుల నుంచి నేను ఈ రెండు సోర్సుల నుంచి ఒక పీడిఎఫ్ తయారు చేసుకుని దాన్ని మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ నేను తీసుకున్న ఆ రెండింటిని కంబైన్ చేసి తీసుకున్న ఆ పీడిఎఫ్ని కూడా నేను మన ఛానల్లో టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ప్రతి ఆల్టర్నేటివ్ డే మెయిన్స్ లెవెల్ పీడిఎఫ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ను కూడా మనం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఛానల్లోకి వెళ్ళి. సో ఇది ఎలా చేస్తామని ఇది ఎలా చేయడం జరుగుతుందంటే, ఈరోజు మనం క్వాంట్ మెయిన్స్ పీడిఎఫ్ చేసినట్లయితే రేపొద్దున్న రీజనింగ్ మెయిన్స్ పీడిఎఫ్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఇలా ప్రతిరోజు ఈరోజు క్వాంట్ చెప్తే రేపొద్దున్న రీజనింగ్, ఎల్లుండ మళ్ళీ క్వాంట్, ఆ పై ఎల్లుండ మళ్ళీ రీజనింగ్ చెప్పడం జరుగుతుంది మెయిన్స్ లెవెల్. ఇది ఎప్పటి వరకు ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో జరుగుతుంది అంటే వన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవుతాయో అప్పటి వరకు ఇలా ఆల్టర్నేటివ్ డేస్లో మెయిన్స్ టచ్ పోకుండా కొత్త కంటెంట్ నేర్చుకునే విధంగా మనం ఈ మెయిన్స్ గ్రిప్ అనేది పోకుండా ఈ డే బై డే ఆల్టర్నేటివ్ డేస్లో మనం ఈ మెయిన్స్ పీడిఎఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానితోపాటు వన్స్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక మెయిన్స్ పీడిఎఫ్, క్వాంట్ మెయిన్స్ పీడిఎఫ్, రీజనింగ్ మెయిన్స్ పీడిఎఫ్తో పాటు కరెంట్ అఫైర్స్, యాజ్ యూజువల్ కరెంట్ అఫైర్స్ మనం మే 1 తారీఖు నుంచి ప్రతిరోజు మన ఛానల్లో డే బై డే కరెంట్ అఫైర్స్ అనేవి వీడియో చేయడం జరుగుతుంది విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో. షెడ్యూల్ చేసుకున్న దాని ప్రకారం మనం ఈ వీడియోస్ అన్నీ మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేకుండా. అది గుర్తుపెట్టుకోండి. మనం ఈ పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్స్కి ఇవన్నీ మనం యూట్యూబ్లోనే చేస్తాం, ఒక్కొక్కసారి లైవ్లో చేస్తాం, ఒక్కొక్కసారి వీడియో రికార్డింగ్ చేసి వాటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రతిరోజు కంటెంట్ అయితే ఖచ్చితంగా టైం తప్పకుండా ఖచ్చితంగా ప్రతిరోజు మీకు కంటెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ సంవత్సరం 2025లో మీరు ఆర్ఆర్బి క్లర్క్ ఆర్ పీఓని మీరు క్రాక్ చేయాలి అని అనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ ప్రతిరోజు చెప్పింది ఏ రోజు చెప్పింది ఆ రోజే కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి పెండింగ్స్ పెట్టుకోకండి. చెప్పింది చెప్పినట్టు చేయండి. చెప్పిన దానికి మించి చేయొద్దు, తగ్గించి చేయొద్దు. మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆర్ఆర్బి క్లర్క్ ఆర్ పీఓ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండు రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది మన ఛానల్లో నేను అందించబోయే కంటెంట్ ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద డీటెయిల్డ్గా ఎవ్రీ టాపిక్ మీద నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవి కూడా మీకు మంచిగా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోకి ఇంతే. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఏమాత్రం వర్త్ అనిపించినా ఒక లైక్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పటికైతే ఇంతే. థ్యాంక్ యూ. బాయ్.